హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ యూట్యూబర్ 05. ఫ్రెండ్స్, మేము బోయకొండ గంగమ్మకి మొక్కుంటే దాన్ని తీర్చుకోవడానికి ఆదివారం బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరాము. దాదాపు 270 కిలోమీటర్స్ ఉంది ఇంటి దగ్గర నుంచి. ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయామన్నమాట. రోడ్లో మంచి ఎక్కువ ఉంది కాబట్టి నడపలేకపోయాడు హేమంత్. నిదానంగా వెళ్ళామన్నమాట. 8:30కి టెంపుల్ దగ్గరకు రీచ్ అయిపోయాము. కొండ మీదకి కార్లు తీసుకెళ్ళచ్చు ఫ్రెండ్స్. మేము కూడా పైకే తీసుకెళ్ళిపోయాము. నడిచి రావాలంటే కూడా మీరు పైకి నడిచి రావచ్చు అన్నమాట కింద నుంచి. ఈ టెంపుల్ చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలో ఉంటుందన్నమాట. మదనపల్లి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కార్లని పైకి తీసుకురావచ్చు. ఇది కోనేరు అనమాట. అమ్మవారి టెంపుల్ ముందు ఉంటుంది. ఇక్కడే మెట్లుంటాయి. ఇక్కడ ఎవరైనా స్నానాలు చేసేవాళ్ళు వాళ్ళందరూ చేసుకోవచ్చు. ఇక్కడ తలనీలాలు కూడా సమర్పిస్తారన్నమాట. పుట్టెంటుకలు కూడా తీస్తారు ఈ టెంపుల్ దగ్గర. చూడండి, మేమైతే ఈడ మొదటి మెట్టు దగ్గర కర్పూరం అంటించి బయలుదేరాం దర్శనానికి. చలివిడి దీపాలు కూడా చేసుకున్నారు మా వాళ్ళు. ఇక్కడ కర్పూరం అంటించి దర్శనానికి వెళ్ళాము. మొక్కుని మీరు కూడా మొక్కోండి, పుణ్యం వస్తుందన్నమాట. ఇది కోనేరు, బోయకొండ గంగమ్మ దగ్గర బోయ్ ఉంటుంది కదా, అదే అనమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలన్నమాట. దర్శనానికి మెట్లు ఉంటాయి. లోపలికి మొబైల్స్ అలో లేదు, చెక్ చేస్తారనమాట. ఇది నంది హిల్స్ ఫీల్ వస్తుంది ఫ్రెండ్స్. నంది హిల్స్లో చల్లగా ఉంటుంది, ఇక్కడ కాస్త వేడిగా ఉంటుంది. ఆదివారం కదా, క్రౌడ్ కాస్త ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్. చూడండి, వ్యూస్ చాలా బాగున్నాయి పైనుంచి చక్కగా. ఇక్కడ కోళ్ళు, పొట్టేళ్ళు ఇవన్నీ తీసుకొస్తారు ఫ్రెండ్స్ కోయడానికి. మేము కూడా 3 నాటుకోళ్ళు తీసుకెళ్ళామన్నమాట. ఇక్కడే క్లీన్ చేపించాము. వాటితో పాటు ఇక్కడ నరికిన పొట్టేళ్ళ తలకాయలు యాక్షన్లో కొనుక్కోవచ్చు అన్నమాట. మాకు ఒక్కొక్కటి 1200 పడింది. ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు. కోడికి 70 రూపాయలు తీసుకుంటారనమాట క్లీన్ చేయడానికి. తలకాయకి 150 రూపాయలు అంట. కానీ మాతో దాదాపు 300 తీసుకున్నారు ఒక తలకాయ. ఇలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, చీట్ చేస్తారు. అక్కడ కట్ చేయించుకొని మేము కింద మామిడి తోటకు వచ్చామన్నమాట. ప్లేస్కి డబ్బులు కట్టి తీసుకోవాలన్నమాట మనం కుక్ చేసుకోవడానికి. సిలిండరు, స్టవ్ ఇవన్నీ వాళ్ళే ఇస్తారు. ప్లేస్కి 500, స్టవ్కి మనం 1/2 కిలోకి 100 రూపాయలు తీసుకుంటారనమాట. వెయిట్ చేసి ఇస్తారు. స్టవ్కి 200. ఇలా దాదాపు 1200 అయింది ఇవన్నీ. చూడండి, మటన్ ఫ్రై, చికెన్, తలకాయ కూర ఇవన్నీ చేసి తిన్నామన్నమాట మేము ఇక్కడ. చాలా బాగున్నాయి. అక్కడ నుంచి రిసార్ట్కి వచ్చామన్నమాట. వాటర్ ప్లే స్టేషన్ ఉంది ఇక్కడ. ఈ రిసార్ట్లో పర్ హెడ్ 399, 3 అవర్స్ ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. మీకు వాటర్ డ్రెస్ కాస్ట్యూమ్ కావాలన్నా వాళ్ళే ఇస్తారు, దానికి ఎక్స్ట్రా పే చేయాలి. పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. వాటర్ స్లైడింగ్స్, పైప్ స్లైడ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా పూల్ డ్యాన్స్, రెయిన్ డ్యాన్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. పిల్లలు అయితే బాగా చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎవరైనా ఈ పుంగనూరు, మదనపల్లి పరిసరాల్లో ఉంటే టెంపుల్కి వెళ్ళేటప్పుడు అలాగే వెళ్ళి దీంతో ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. చూడండి, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ. చూడండి, వాటర్లో ఆడుకుంటా ఉన్నాము మేమంతా, ఒక్కొక్కరు ఒక్కో విధంగా. ఇక్కడ చాలా ఫన్ ఉంది ఫ్రెండ్స్. మేము ఫ్యామిలీతో వెళ్ళాము. చాలా ఫన్ జనరేట్ అయ్యింది. డ్యాన్స్లు, సాంగ్స్ పెట్టుంటారనమాట. డ్యాన్స్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ. చూడండి, మా పెద్దన్న ఈయన అన్నింటిలోనూ ముందుంటారనమాట. దేంట్లో అయినా ఆయన ముందుండి ఇనిషియేషన్ తీసుకుని అందరి చేత డ్యాన్స్ చేయించారు. రెయిన్ డ్యాన్స్ చూడండి, నవ్వు ఆగట్లేదు మా లావణ్యకి. మా మల్లన్న డ్యాన్స్ రాదు అనే స్టెప్పులు ఇరగదీశారు. చూడండి, ఇంకా ముందున్నాయి వీడియోస్. నాగిని డ్యాన్స్ ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి. అసలు ఫన్ అంటే ఫన్ ఫ్రెండ్స్. ఎప్పుడు డ్యాన్స్ అయిన నేను కూడా డ్యాన్స్ చేశాను వీళ్ళతో చేరి. చూడండి, ఎవరికి స్టెప్పులు రావు కానీ ఏదో అలా ట్రై చేసామన్నమాట. ఈ స్టెప్కి ఏదైనా పేరు పెట్టాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. రెయిన్ డ్యాన్స్లో ఫ్రెండ్స్ ఇదైతే ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్. నాగిని డ్యాన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా ఫన్ అంటే ఫన్. చూడండి, ఒక్కరు పిలిచి ఒక్కరు స్టెప్ అనమాట. నాగిని చాలా ఫన్, ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. చూసేవాళ్ళకి చాలా నవ్వుకున్నాము, చాలా ఎంజాయ్ చేసాము అనమాట.
మీరు కూడా ఎవరైనా ఇప్పుడు ఫ్యామిలీతో ఇలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎప్పుడు చూడండి డ్యాన్స్ స్టెప్లన్నీ చూశారు కదా మీరు ఈ వీడియోలో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూశారు కదా, మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా వెళ్ళి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. బాయ్ బాయ్, హ్యాపీ సండే.